మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శిల్పి రెడ్డి, గైనకాలజిస్ట్. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్కారం. మాస్టర్బేషన్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే బ్యాచిలర్స్ లైఫ్లో చూసుకుంటే అది అందరికీ అలవాటే ఉంటుంది. అంటే అమ్మాయిలకి తెలియదు అంటే అసలు మాస్టర్బేషన్ అనేది ఎంతవరకు కరెక్ట్, హైజీన్, సేఫ్ అంటే ఏం చెప్తారు మీరు? మాస్టర్బేషన్ అనేది ఉమెన్లో కామన్, మెన్లో కామన్, సర్టన్ ఏజ్లో కామన్. అండ్ దాని గురించి అవగాహన చాలామందికి ఉంటుంది. 100% అందరికీ ఉండదు. 60-70% మెంబర్స్కి అవగాహన అనేది ఉంటుంది. వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకునే స్వయం తృప్తి అది. అండ్ దాంట్లో తప్పేమీ లేదు. అండ్ అది ఒక సైంటిఫిక్ ఫినామినా, మన బాడీ అడిగితే చేసుకునే సైంటిఫిక్ ఫినామినా. అండ్ అతిశయోక్తిగా వెళ్ళిపోయి ఓవర్గా చేస్తే అది ఏదైనా ప్రమాదకరమే, మంచిది కాదు. సైకలాజికల్గా చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది, డిపెండెన్సీ క్రియేట్ చేస్తుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ వస్తాయి, వాళ్ళు సెటిల్ అవ్వలేరు, కమిట్మెంట్స్కి భయపడుతూ ఉంటారు. సో అలా కాకుండా అడపాదడపా ప్లెజర్కి, బయోలాజికల్గా రిక్వైర్మెంట్స్కి వాళ్ళు సుఖపడాలని అనుకుంటే తప్పు లేదు. రేపు మ్యారేజ్ అయ్యాక కన్సీవ్ అయితే అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా మేడం? మరి అస్సలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదైనా లిమిట్గా కంటిన్యూ అవుతే, లిమిట్లో కనుక జరిగినట్టు అవుతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రపంచమే అదైపోయి డిపెండెన్సీ మొత్తం దాని మీద అయిపోతే మ్యారేజ్కి వాళ్ళు కమిట్ ఎట్లా అవుతారు? మ్యారేజ్ అయిన తర్వాత కంపారిజన్స్ ఉంటాయి. సో అలాంటి సైకలాజికల్గా బాధపడుతున్న వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళి వాళ్ళది వాళ్ళు సెట్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుంటే మంచిది. అండ్ కమింగ్ టు నవ్ డేస్ పిల్లల విషయంలో చూసుకుంటే సెక్స్ ఎడ్యుకేషన్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా ఇంతకుముందు స్కూళ్ళు పాఠ్యపుస్తకాల్లో కూడా సెక్స్ ఎడ్యుకేషన్ కూడా చెప్పాలి అని అన్నారు, కానీ ఎక్కడ చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ఎవరికి తెలియదా అంటే చిన్న పిల్లలకు కూడా అన్నీ తెలిసిపోతున్నాయి ఇప్పుడు, ఎందుకంటే సోషల్ మీడియా ఎఫెక్ట్. దీని మీద మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్న పిల్లలకి మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆల్రెడీ చాలా వరకు చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా చెప్పే బాధ్యత మనకుంది. యాజ్ పేరెంట్స్ మనకు ఆ బాధ్యత ఉంది, యాజ్ టీచర్స్ స్కూల్లో బాధ్యత ఉంది. అండ్ ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని అయితే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు వచ్చే ఇన్పుట్ అనేది అన్ని డైరెక్షన్స్ నుంచి ఇన్పుట్ వస్తుంది. గుడ్ ఇన్పుట్ వస్తుంది, బ్యాడ్ ఇన్పుట్ వస్తుంది, అగ్లీ ఇన్పుట్ వస్తుంది. అండ్ వాళ్ళకి అవసరానికి మించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ని ఛానలైజ్ చేసి ఈ ఏజ్కి ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు, ఈ ఏజ్కి ఈ ఇన్ఫర్మేషన్ ఉండాలి, నీకు దీని గురించి ఏదన్నా డౌట్ ఉంటే నన్ను అడుగు అని పేరెంట్స్ నిలబడగలగాలి, టీచర్స్ నిలబడగలగాలి. అంత కాన్ఫిడెన్స్ కనుక మనం పిల్లలకి ఇచ్చినట్టు అయితే వాళ్ళు మననే రీచ్ అవుట్ అవుతారు. వాళ్ళ వెబ్సైట్లలో, ఫేస్బుక్లో, ఆన్లైన్లో, లేకపోతే ఇంకొక మీడియాలో వాళ్ళు సర్చ్ చేయరు. సర్చ్ బార్లో ఫస్ట్ మై మదర్ ఇస్ దేర్, మై ఫాదర్ ఇస్ దేర్, ఆర్ మై ఫ్యామిలీ ఇస్ దేర్, ఆర్ మై టీచర్స్ ఆర్ దేర్ అని అనుకుంటే వాళ్ళు రాంగ్ స్క్రోలింగ్కి అసలు అలవాటు పడరు. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అని అంటే నీకు నీ చైల్డ్కి మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలి. ఆ కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. యాజ్ ఎ పేరెంట్ నేను అక్కడ ఉంటాను, నా చైల్డ్తో నేను నాకు నచ్చిందే మాట్లాడతాను అని అంటే వాళ్ళ కమ్యూనికేషన్ కూడా ఇక్కడే ఉంటుంది. అప్పుడు వాళ్ళకి దారి తప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్రెండ్స్ని అడుగుతారు, పియర్స్ని అడుగుతారు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. సో ఎప్పుడైనా కానీ అది స్కూల్ బాధ్యత అని చెప్పలేము, అది పేరెంట్స్ బాధ్యత అని చెప్పలేము. కలిపి ఒక సొసైటీలో మనం ఉంటున్నప్పుడు యాజ్ అ సొసైటీ మనం దాని గురించి చాలా క్లియర్గా సిగ్నల్స్ వాళ్ళకి ఇవ్వగలగాలి. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఒక ఫ్యామిలీ కూర్చొని మూవీ చూస్తున్నారంటే, ఒక రొమాన్స్ సీన్ వచ్చిందంటే వెంటనే ఛానల్ ట్యూన్ చేసేస్తారు, రిమోట్ మార్చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఉంటారు అప్పుడు అక్కడ. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? బేసిక్గా హార్మోన్ రిలేటెడ్ ఎక్స్ప్రెషన్స్ని మనం బ్లాక్ చేయొద్దు. బికాస్ అది వాళ్ళకి కూడా తెలియాల్సిన అవసరం ఉంది. లవ్, అఫెక్షన్, టచ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఇమోషన్స్, షేరింగ్, కేరింగ్, ఎక్స్ప్రెసింగ్, ఇవి వాళ్ళకి ఈవెన్చువల్గా తెలవాల్సిందే. సో ఏది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కనుక వాళ్ళకి కరెక్ట్గా తెలిసినట్టు అయితే అసలు ఇలాంటి ప్రాబ్లమ్సే రావు. కమింగ్ టు స్టెమ్ సెల్స్ అంటారు కదా మేడం, స్టెమ్ సెల్స్ని దాన్ని బ్యాంకింగ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి మేడం? అసలు స్టెమ్ సెల్స్ అనేవి బాడీలో ఎటువంటి సెల్స్ అయినా ఫామ్ అయ్యే అవకాశం ఉండే సెల్స్.
స్టెమ్ సెల్స్ మన బోన్ మ్యారోలో ఉంటాయి. అలాగే వృధాగా పోయే కార్డ్ బ్లడ్, ప్లాసెంటల్ టిష్యూ, దాని తర్వాత మెంబ్రెయిన్స్, కార్డ్, ఇందులో పుష్కలంగా స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే అక్కడ మనకి కొత్త రీజనరేటివ్ సెల్స్ కావాల్సిన పరిస్థితి కనుక వస్తే ఈ స్టెమ్ సెల్స్ని మనము వాడుకోవచ్చు. అయితే స్టెమ్ సెల్స్ మనలో నుంచి కూడా వాడుకోవచ్చు, మన స్టర్నంలో నుంచి, ఈలియాక్రస్లో నుంచి, బోన్ మ్యారోలో నుంచి కూడా తీసి కూడా వాడుకోవచ్చు. కార్డ్ బ్లడ్లో నుంచి స్టోర్ చేసుకున్న స్టెమ్ సెల్స్ కూడా వాడుకోవచ్చు. అయితే స్టెమ్ సెల్ థెరపీకి ఎక్స్పెన్సివ్ థెరపీస్, చీప్ థెరపీస్ కావు, ఎక్స్పెన్సివ్ థెరపీస్ మీకు మీరుగా వాడుకోవాలి అని అంటే మరి బిల్లు మీరు కట్టుకోవాలి. అదే బిడ్డ పుట్టినప్పుడు, డెలివరీ అయిపోయిన తర్వాత, బేబీని నియోనేటాలజిస్ట్కి ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన బ్లడ్, ప్లాసెంటాలో ఉన్న బ్లడ్, అలాగే ప్లాసెంటా టిష్యూ కూడా కొంతమంది స్టోర్ చేస్తారు, కార్డ్ కొంతమంది స్టోర్ చేస్తారు, మెంబ్రెయిన్ స్టోర్ చేస్తారు. వీటన్నిటిలో కూడా పుష్కలంగా స్టెమ్ సెల్స్ ఉంటాయి. అవి కనుక మనం స్టోర్ చేసుకున్నట్టు అయితే ఆ స్టోరేజ్ దాంట్లోనే, ఆ చార్జెస్లోనే ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. మరి ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు అది కొన్ని లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది. ఆ బిడ్డకి 70 ఏళ్ల వరకు కూడా ఆ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అది ఆ బిడ్డకే కాదు, ఆల్రెడీ ముందు చిల్డ్రన్ ఉంటే వాళ్ళకి, పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్ కూడా వర్తిస్తుంది. అండ్ అంత మంచి ఒక ఇన్సూరెన్స్ ఉండి లాభపడే ఒక ప్రక్రియని మనం ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. ఎందుకంటే మనము ఈరోజు సైన్స్ ఇలా ఉంటే 10 ఏళ్ళకి ఇంటూ 100 టైమ్స్ ఉంటుంది, ఇంకో 10 ఏళ్ళకి ఇంకో 200 టైమ్స్ ఉంటుంది. మరి స్టెమ్ సెల్స్ నుంచి ఆర్గన్స్ ఫామ్ అయ్యే కెపాసిటీ కూడా ఉంటుంది, ఓ మనిషిని తయారు చేసే కెపాసిటీ ఉంటుంది, బిడ్డలు పుట్టించే కెపాసిటీ కూడా ఉంటుంది. సో ఇలాంటివన్నీ సైన్స్ ధర్మంగా చేస్తోంది. సో సైన్స్ని నమ్ముకునే వాళ్ళైతే, నువ్వు సైన్స్ని నమ్మకపోతే నేను ఏం చేయలేను, కానీ నువ్వు సైన్స్ని నమ్మేవాళ్ళు అయితే 10 ఏళ్ళు 20 ఏళ్ల ముందు వీడియో కాల్ అంటే నమ్మారా? వచ్చింది కదా. అలాగే 10 ఏళ్ళు 20 ఏళ్లలో స్టెమ్ సెల్స్ 10 సెల్స్ ఉన్నా కానీ కొన్ని ట్రిలియన్ సెల్స్ ఫామ్ చేసే కెపాసిటీ వచ్చిందనుకో, అప్పుడు నీ బిడ్డకి స్టెమ్ సెల్స్ వస్తాయా? రావు కదా. పోనీ ఆ ఇన్సూరెన్స్ వస్తుందా? రాదు కదా. సో మిడిల్ క్లాస్ వాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్ అయిన వాళ్ళు కూడా, రిచ్ పీపుల్ కెన్ అఫోర్డ్ ఎనీథింగ్, దే కెన్ టేక్ అ ప్రైవేట్ జెట్, గో గెట్ ఎవ్రీథింగ్ చేంజ్డ్ అండ్ కమ్ ఎవ్రీ మంత్. బ్లడ్ అలా మార్చుకొని ఇలా రావచ్చు, ట్రీట్మెంట్స్ అప్పటికే అవుతాయి. ప్రాబ్లం ఎవరికి వస్తుంది? మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, పూర్ పీపుల్కి వస్తుంది. అలాంటి వాళ్ళు గేరప్ అయ్యి చిన్న చిన్న సేవింగ్స్ కింద ఈఎంఐ రూపంలోనన్నా కట్టుకుని స్టెమ్ సెల్ సేవ్ చేసుకుంటే తప్పేంటి? రేపు అది ఉపయోగపడుతుందని అనిపించింది అనుకో, మరి ఆ బిడ్డకి అది సేవ్ అవుతుంది కదా. ఇంత చిన్న చిన్న బిళ్ళలు తులాలు పెట్టేసేసి చైన్లు పెట్టి వంకర పోయి మొలతాళ్ళు కట్టుకుని అవన్నీ పాడైపోయి ముక్కలు ముక్కలు అయిపోయి ఎక్కడో బడి ఉంటున్నాయి. ఓ 100 మందిని పిలిచి భోజనం పెడితే ₹1,00,000 అవుతుంది. అలాంటప్పుడు మీరు మీ బిడ్డ కోసం, మీ ఫ్యూచర్ కోసము ఒక చిన్న అమౌంట్ కట్టుకోలేరా? హార్డ్లీ 60, 70, 80,000 ఉంటుంది అంతే. లైఫ్ లాంగ్ మీకు అది ఒక శ్రీరామ రక్ష కింద ఉంటుంది. చిన్న వాళ్ళైనా కూడా ఇప్పుడు ఇలాంటి పోస్ట్ డెలివరీ జస్ట్ లావిష్గా సెలబ్రేషన్స్కి ఖర్చు పెడుతున్నారు, కానీ బేబీ ఫ్యూచర్కి పనికి వస్తుంది కదా. వాళ్ళైనా ఆలోచించి 5,000, 6,000, 4,000 ఈఎంఐస్ కూడా ఉన్నాయి. అలా ఈఎంఐస్ రూపాయలైనా కట్టుకుని ఖచ్చితంగా స్టెమ్ సెల్స్ స్టోర్ చేసుకున్నట్టు అవుతే అది రేపు చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా మనకి ఒక రక్ష అనేది ఉంటుంది. బేబీకి తనకి మ్యాచ్ అయ్యే సెల్స్ ఉంటాయి స్టోర్ అయ్యి, మిగతా వాళ్ళకి పబ్లిక్ బ్యాంకింగ్లో నుంచి అయినా స్టోర్ చేసినవి ఇస్తారు, మ్యాచ్ చేసి ఇస్తారు. సో మనం సైన్స్ నమ్ముకుంటే, ఫ్యూచరిస్టిక్గా బతకాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటివి చాలా హెల్ప్ అవుతాయి. సెవరల్ డిజీజెస్కి ఒక మెడిసిన్ అనుకోవచ్చు కదా మేడం వీటిని? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడుకిప్పుడు ఒక 300 డిజీజెస్కి డాక్యుమెంటెడ్ ట్రీట్మెంట్ ఎవిడెన్స్ ఉంది. అలాగే ఫ్యూచర్లో ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో అవి కనుక్కున్నా కొద్దీ, రీసెర్చ్ వచ్చినా కొద్దీ మనం పెరుగుతూనే ఉంటాయి అప్లికేషన్స్. సో ఖచ్చితంగా స్టెమ్ సెల్ అనేది ఖచ్చితంగా స్టోర్ చేసుకోవాలి. అండ్ స్టెమ్ సెల్స్కి అందరూ మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది.